హాయ్ అండి. ఇవాళ మనం గరిజలు తయారు చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా 4 గ్లాసుల మైదా పిండి, ఇదే గ్లాస్తో 2 గ్లాసుల బొంబాయి రవ్వ, 2 గ్లాసుల ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాను, 2 గ్లాసుల షుగర్, 1 గ్లాస్ నువ్వులు, జీడిపప్పు, బాదం, సిరంజి, ఇలాచి పొడి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాగాక జీడిపప్పు, బాదం పప్పు, అలాగే సిరంజి పప్పును వేసుకొని కొద్దిసేపు వేపేసుకుందాం. ఇలా వేగిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండిలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వను వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి మనము తీసుకుందాం. ఇప్పుడు అదే బాండిలోకి మరికొద్దిగా నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరిని వేసుకొని కొద్దిగా ఎర్రగా వేపేసుకుందాం. ఇలా వేపుకున్న మిశ్రమాన్ని బొంబాయి రవ్వ వేసుకున్న బాండిలోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలోకి నువ్వులు వేసుకొని వేపేసుకుందాం. ఇలా వేపుకున్న నువ్వులని మరో ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా చల్లారిన నువ్వులని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని అదే బాండిలోకి వేసుకొని వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి తగినంత ఇలాచి పొడి కూడా వేసుకొని చక్కెర కూడా పూర్తిగా వేసేసుకొని అన్నిటినీ మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసుకుందాం. ఇప్పుడు కాగిన నూనెను మైదా పిండిలోకి వేసేసుకుందాం. ఇలా దాన్ని పిండితో కప్పేసి కొద్దిసేపు చల్లారాక కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా మెత్తగా పిండిలాగా కలిపేసుకుందాం. ఇలా మెత్తగా కలుపుకున్న పిండి ముద్దని మనం కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని పొడిపిండిలో అద్దుకుంటూ పూరీలాగా పామేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక చేసుకున్న మిశ్రమాన్ని మధ్యలో ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఎడ్జెస్ని కొద్దిగా తడి చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు లోపల ఉన్న మిశ్రమం బయటికి రాకుండా ఇలా ప్రెస్ చేసుకుందాం. ప్రెస్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఏదైతే కింద ఉందో అదంతా నీట్గా ఒక షేప్ లాగా కట్ చేసుకుందాం. ఇలా షేప్ చేసి పెట్టుకున్న గరిజలను మనం కాగుతున్న నూనెలోకి వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకుందాం. ఇలా 2 వైపులా కాల్చుకున్న గరిజలను మనం చల్లారాక ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ గరిజలు రెడీ. Like, share and subscribe to Vara Vlogs.